నాకెందుకో ఈ ఎక్స్ కంటెస్టెంట్స్ అని కాన్సెప్ట్ వర్కౌట్ అవ్వట్లేదు అనిపిస్తుంది. ఎందుకు అంటే వాళ్ళల్లో వాళ్ళు ఆడుకున్నారు అనుకోండి, ఏమవుతుంది అంటే డిబేట్స్ నడుస్తూ ఉంటాయి. ఫౌల్ ఆడితే ఇంకా వేరే టీం వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. అండ్ క్వశ్చన్ చేసినప్పుడు గొడవలు అవుతాయి. గొడవలు అయినప్పుడు నువ్వు రైటా నువ్వు రాంగా అని ఇలాంటి చర్చలు వస్తూ ఉంటాయి. సో అవన్నీ కూడా ఎవరు గుడ్ ఎవరు బ్యాడ్, ఎవరు కరెక్ట్ సైడ్ నించున్నారు, ఎవరు రాంగ్ సైడ్ నించుంటున్నారు, సో ఇవన్నీ కూడా గేమ్లో ప్రతి పాయింట్ కూడా కౌంట్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఎక్స్ కంటెస్టెంట్ రావడం వల్ల ఏమవుతుంది అంటే అందరూ కూడా ఇప్పుడు ఎవరైతే ఇంట్లో ఉన్నారో బిగ్ బాస్ 9 కంటెస్టెంట్ గెలవాలని చెప్పి ఖచ్చితంగా అనుకుంటారు. సో అది వాళ్ళకి ఆపర్చునిటీ కాబట్టి ఇప్పుడు ఎక్స్ కంటెస్టెంట్ గెలిచినా కూడా ఉపయోగం లేదు కదా. సో ఈ గేమ్ అనేది ఈ కాన్సెప్ట్ అనేది సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ప్రతిరోజు గేమ్స్ అవుతున్నాయి, టాస్క్లు అవుతున్నాయి, ఒకసారి వాళ్ళు గెలుస్తున్నారు, ఒకసారి వీళ్ళు గెలుస్తున్నారు, అయినా కానీ కూడా ఏదో మిస్ అవుతుంది ఎపిసోడ్స్లో. సో నా ఒపీనియన్ అయితే ఈ కాన్సెప్ట్ పైన ఇది. మీకేమనిపించిందో కమెంట్ బాక్స్లో చెప్పండి. షార్ట్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.